వారు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. వారం లోపే డబ్బులు రికవరీ చేయడం, తీసుకున్న వారే డబ్బులు తీసుకోవడం, రుణాలు కూడా ఇవ్వడం లేదు. రికవరీ అనే పేరిట సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదో జీతం కోసం పని చేస్తున్నట్టున్నారు కానీ ముక్కు పిండి వసూలు చేస్తారు కానీ అచ్చుడు పోవుడే తప్ప ఈడ ఇచ్చుడైతే ఏం లేదు. నమస్తే అన్న అందరికీ. ఐకేపీ సంఘాలలో మహిళలకు వ్యక్తిగత రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో జుక్కల్ మండలంలో అయితే చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. బ్యాంకు రుణాలు వారికి టార్గెట్ ఉన్నప్పటికీ గాను వారు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ రేపు మాపు అని వాళ్ళకు కాలం వెళ్ళదీస్తూ చాలామందికి ఇవ్వడం లేదు. ఇప్పుడిప్పుడే కొంతమందికి ఇచ్చినట్లు సమాచారం. వారం లోపే డబ్బులు రికవరీ చేయడం చాలా శోచనీయం. శ్రీనిధి రుణాలు ఇప్పటి వరకు 2-3 ఏళ్ల నుంచి ఒక్కరికి కూడా ఇవ్వలేదని సమాచారం. కేటాయించిన దాంట్లో కూడా తీసుకున్న వారే డబ్బులు తీసుకోవడం, లేకుంటే అమౌంట్ సరిగా చెల్లించకపోవడం, దాంతో మిగతా సభ్యులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ఐకేపీ అధికారులకు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే అదేదో ప్రాబ్లం ఉంది, సర్వర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని కాలం వెళ్ళగలుగుతున్నారు. కానీ శ్రీనిధి రుణాలు మాత్రం ఇవ్వడం లేదని గ్రూప్ సభ్యులు చాలామంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వారికి శ్రీనిధి రుణాలు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు తీసుకొని ఏదో ఒక చిన్నపాటి వ్యాపారం కానీ ఏదో ఒక పని కానీ చేసుకుంటారనే ఉద్దేశంతో ఆ రుణాలు ఇస్తారు. కానీ వాళ్ళు రుణాలు కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఈ శ్రీనిధి రుణాలు ఇవ్వకపోవడంతోనే చాలామంది గ్రూపు సభ్యులు దాంట్లో నుంచి వెళ్ళిపోవడము, లేకుంటే డిఫాల్ట్గా మారడము ఇలాంటివి జరుగుతున్నాయి. రికవరీ అనే పేరిట 2 ఏళ్ల పాటు రికవరీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా రికవరీ బాకీ ఉంది అని చెప్తున్నారు. కానీ అన్నీ అయినాయి, మరి కొత్తలకు ఇస్తామనేసి మాట మాత్రం చెప్పడం లేదు. చెప్పినా కానీ రేపో మాపో అంటున్నారు, అంతే తప్ప ఇచ్చుడు అయితే ఏం లేదు. మభ్య పెడుతూ వాళ్ళకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముందు తీసుకున్న వాళ్ళు సేఫ్ ఉన్నారు, కానీ తర్వాత తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సభ్యులు మొత్తుకున్నప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం లేదు. బ్యాంకు రుణాలు ఇచ్చినట్లు తెలిసింది, మిగతా వారికి చాలామందికి రుణాలు ఇవ్వలేదని తెలిసింది. ఏంటంటే ఈ మధ్యలో గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా లీడర్లు కానీ, గ్రూప్ లీడర్లు కానీ, సీఏలు కానీ, సీసీలు కానీ, ఏపీఎం కానీ ఇలాంటి వాళ్ళు కొద్దిగా ఖచ్చితంగా వాళ్ళు ఏదో జీతం కోసం పని చేస్తున్నట్టున్నారు. కానీ మహిళా సంఘాల కోసం పని చేస్తున్నట్లయితే నాకైతే అనిపిస్తలేదు. అవగాహన కల్పిస్తున్నారు కానీ రుణాలు ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. దీనికి కారణము ముఖ్యంగా అధికారులే అని చెప్పవచ్చు. రుణాలు వసూలు చేసేటప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తారు, కానీ ఇచ్చేటప్పుడు మరి నెలలో ఇస్తాం, 2 నెలల్లో ఇస్తామని వాళ్ళ డబ్బులు లేకున్నా కానీ ఇతర వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి వాళ్ళకు బ్యాంకు రుణాలు కానీ శ్రీనిధి రుణాలు కానీ ఇచ్చిస్తున్నారు. కొన్ని మొండి బకాయిలు ఉన్న వారికి అసలే పట్టించుకుంటలేరు. ఈ శ్రీనిధికి సంబంధించిన ఒక బ్యాంకు సపరేట్గా ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ఆ సపరేట్ బ్యాంక్ ఏం చేస్తుందో ఏమో తెలియదు. కానీ ఆయన అచ్చుడు పోవుడే తప్ప ఈడ ఇచ్చుడైతే ఏం లేదు.